తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ని కలిశారు. చెన్నై తేనంపేట్లో నివాసంలో స్టాలిన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శాలువా కప్పి పుష్పగుచ్చం అందజేశారు. స్టాలిన్ నివాసానికి చేరుకున్న సీఎం విజయ్ కు ఆత్మీయ ఆలింగనంతో సాదర స్వాగతం పలికారు ప్రతిపక్ష నేత ఉదయనిధి. మాజీ సీఎం స్టాలిన్ నిన్న విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఎలా చూడొచ్చు ఈ భేటీని? తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ స్టాలిన్ ను కలుసుకున్నారు. ఆయన నివాసానికి వెళ్లి నేరుగా ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి షాల్వా కప్పారు. ఆయనతో కొంతసేపు సమయాన్ని గడిపారు. ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్టాలిన్ తో కలవడం ద్వారా ఆయనకు సంబంధించి గతంలో 5 ఏళ్ల పాటు పరిపాలన ఆయన కొనసాగినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి కూడా కొన్ని సూచనలు సలహాలు తీసుకొని ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. సో వీరిద్దరు కూడా గతంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారే. సో సినిమా ఇండస్ట్రీలోనే కాదు, చిన్ననాటి నుంచి కూడా ఉదయనిధి స్టాలిన్ అలాగే విజయ్ ఇద్దరు కూడా స్నేహితులు. కానీ ఇప్పుడు ఇటు ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. సో మొత్తానికి ఒక పాజిటివ్ నోట్ లో తన యొక్క పరిపాలన ప్రారంభించేటువంటి క్రమంలో భాగంగా ఈ రోజు విజయ్ పలువురు నేతల ఇళ్లకు స్వయంగా వెళ్తున్నారు. ఈ రోజు స్టాలిన్ ఇంటికి వెళ్లారు. అలాగే కొద్దిసేపటి కిందట ఎండిఎంకే నేత వైకో నివాసానికి కూడా వెళ్లి ఆయనను కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. సో తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ కీలక నేతలను కలుసుకోవడం ద్వారా విజయ్ వారి యొక్క అనుభవాన్ని, సూచనలు, సలహాలను తీసుకుంటున్నారు. ప్రధానంగా తొలిసారిగా ఎన్నికల్లోనే పోటీ చేసినటువంటి విజయ్ తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇతర సూచనల సలహాలో భాగంగానే ఆయన కలిసినట్టుగా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కానీ నిన్ననే మనం చూసాం 10 లక్షల కోట్ల రూపాయల అప్పు తమిళనాడుకు ఉంది. సో ఆ నేపథ్యంలో తనకు పరిపాలనకు పూర్తి స్థాయిలో వాగ్దానాలు అమలు చేసేందుకు కొంత సమయం కావాలని నిన్న ప్రధానంగా తన ప్రసంగంలో విజయ్ పేర్కొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. దాన్ని వెంటనే స్టాలిన్ ఖండించారు. తమిళనాడు ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, ఖచ్చితంగా ప్రజలను తప్పుదో పట్టించడానికి నిన్ననే కౌంటర్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలోనే నేరుగా స్టాలిన్ నివాసానికి వెళ్లి విజయ్ ఆయనతో మర్యాద పూర్వకంగా సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. నిజానికి తమిళనాడులో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్రమైనటువంటి రాజకీయ విభేదాలు కాదు, పరస్పరం పగలు ప్రతీకారాలు ఉన్నటువంటి సందర్భం మనం చూసాం. కరుణానిధి అలాగే జయలలిత ఉన్నటువంటి సమయంలో ఏకంగా అసెంబ్లీలో కొట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. సో ఒకరిపైన ఒకరు బాహాటంగా గల్లాలు పట్టుకున్నటువంటి పరిస్థితి తమిళనాడు రాజకీయాల్లో, తమిళనాడు అసెంబ్లీలో మనం చూసాం. సో అటువంటి పరిస్థితిలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత అసెంబ్లీకి వెళ్ళలేదు, అలాగే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి అసెంబ్లీకి వెళ్ళలేదు. సో ఇలాంటి ప్రతీకార రాజకీయాలు ఉన్నటువంటి తమిళనాడులో ఒక కొత్త తరహా రాజకీయాలకు ఈ రోజు విజయ్ శ్రీకారం చుట్టారు. సో ప్రతిపక్ష నేతలు అయినప్పటికీ వారిని సాధారణంగా కలిసి వారిని పరిపాలనకు తనకు సహకరించాలని ఖచ్చితంగా ఆ మేరకు ఆయన వారి నివాసానికి వెళ్లి వారి సూచనలు, సలహాలు తీసుకున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే విజయ్ ప్రభుత్వాన్ని కూడా అది చాలా మైనారిటీ ప్రభుత్వం, మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇతర పక్షాలతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి నేపథ్యంలో వీలైనంత మేర ఇతర పార్టీల నేతలను కలుపుకొని పోయి వారి యొక్క సలహాలు, సూచనలు స్వీకరించి ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్రమంలో భాగంగా విజయ్ ఈ రోజు స్టాలిన్ ఇంటికి వెళ్లారు, అలాగే వైకో ఇంటికి కూడా వెళ్లారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.